16,000 కోట్లలో ఒడిచిపోయేదానికి 1,50,000 కోట్లు ఎందుకు ఖర్చు పెడుతున్నావా రేవంత్ రెడ్డి అంటే ఆయనకు నా మీద కోపం వస్తుంది. ఇక కోపం వస్తే ఏం మాట్లాడతాడు రేవంత్ రెడ్డి? ఎందుకా 1,50,000 కోట్లు అంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. అరే నేనేమన్నా నువ్వు చెప్పు విషయం చెప్పంటే నీ గుడ్లు వీకి గోటీలాడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో, మరి మస్తుగా నరికినావు కదా, నెలకు 2,500 ఇస్తాను మా ఆడబిడ్డలకు, 2.5 ఏళ్ళు అయిపోయా, ఏం సంగతి రేవంత్ రెడ్డి గారు అంటే లాగుల తొండలు ఇడిచి పెడతా. ఇంకా గట్టిగా అడిగినావు అనుకో, ముసలోళ్ళకు 4,000 పెన్షన్ అంటివి, అత్తకు 4,000, కోడలకు 2,500 అంటివి, ఏమాయిరా బాయ్ అన్నావు అనుకో, ఏమంటాడు? పేగులు తీసి మెడలు వేసుకుంటా. ఇక ఈ మధ్యన కొత్తది ఒకటి నేర్చిండు. ఏమంటుండు? ఇంత సిగ్గులేనోడు అంటే, ఇంత సిగ్గులేనోడు ఎవరిని చూడలేదు నేను. ముఖ్యమంత్రి ఎన్టీ రామారావుని చూసినా, రాజశేఖర రెడ్డి గారిని చూసినా, చంద్రబాబు నాయుడు గారిని చూసినా, తర్వాత రోషయ్య తాతను చూసినా, ఆయన మన కిరణ్ కుమార్ రెడ్డిని చూసినా, మన నాయకుడు కేసీఆర్ గారిని చూసినా, ఇక ఇప్పుడు ఈ సన్నాసిని చూస్తున్నా. ఏమంటున్నా ఆయనే? మన చూడురు మీరు ఆదిలాబాద్ వేయండి, ఆదిలాబాద్ పోయి ఏమంటాడు? అక్కడ లేడీస్ ఉన్నారు అందరు కింద, ఆ సోయి కూడా లేదు ముఖ్యమంత్రికి. ఎంత కండలు తిరిగిన మొనగాడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తా అడువా అంటే మాకు ఎరకలేదా? పిల్లలు ఎట్లా పుడతారు, ఇన్ని నెలల్లో పుడతారు మనకు తెలియదా? మాకు కూడా ఎరికే 9 నెలల్లో పుడతారు పిల్లలు. ఎంత కండలు తిరిగినోడైనా 3 నెలల పిల్లలు పుట్టిస్తాడా అని మాట్లాడుతుండే రేవంత్ రెడ్డి. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, 3 నెలల పిల్లలు పుట్టరు మాకు ఎరికేరా భయ్, కానీ 30 నెలల పిల్లలు పుట్టకపోతే నిన్నేమనాలి మరి? నేనేం అనలే మళ్ళా సుమా. 30 నెలల పుట్టిరా లేదా మరి? నువ్వు చెప్పిన పథకాలు ఒక్కటన్నా పుట్టిందా? మరి ఏమనాలి నిన్ను? నేను అనలేదురా భయ్, నువ్వు లేనిపోయి వేడ.